రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తుంది. పిల్లలు జంక్ ఫుడ్ తినొద్దని చెప్పేసి వాళ్ళ కడుపులో వార్మ్స్ ఉన్నట్టు ఫేక్ స్కాన్ చూపిస్తున్నారు. ప్లీజ్ ఇలా చేయకండి. మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. మీ పిల్లలు హెల్తీగా ఉండాలని, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలని మీరు ఇలా అనుకుంటున్నారు. కానీ మీరు ఫాలో అవుతున్న మెథడ్ మాత్రం ఫియర్ బేస్డ్ పేరెంటింగ్. అంటే ఇది తింటే కడుపులో వార్మ్స్ వస్తాయి, ఇది తింటే చాలా డేంజరస్ అంటూ భయపెట్టి పిల్లల బిహేవియర్ని కంట్రోల్ చేయడం. ఇది చాలా ఈజీ. కానీ ఒక్కసారి ఆలోచించండి, పిల్లలు జంక్ ఫుడ్ ఎందుకు తినకూడదు అని అర్థం చేసుకుంటున్నారా, లేదా భయపడి మాత్రమే తినడం మానేశారా? ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒకరోజు ఉన్న ఏ జనరేషన్ పిల్లలకి మీరు చూపించిన స్కాన్ ఫేక్ అని తెలిసిపోతుంది. అప్పుడు జంక్ ఫుడ్ గురించి మాత్రమే కాదు, నా పేరెంట్స్ చెప్పేది నిజమేనా అనే డౌట్ కూడా రావచ్చు. అందుకే పిల్లల్ని ఫియర్తో కంట్రోల్ చేయడం కంటే లవ్ ప్లస్ కనెక్షన్ ప్లస్ క్లియర్ బౌండరీస్తో గైడ్ చేయండి. వాళ్ళకి చెప్పండి, నీకు జంక్ ఫుడ్ ఇష్టం, చిప్స్ ఇష్టం, అది నాకు తెలుసు, కానీ మనం ప్రతిరోజు జంక్ ఫుడ్ తినం. మన బాడీ స్ట్రాంగ్గా అవ్వాలి అని అంటే న్యూట్రిషియస్ ఫుడ్ కూడా కావాలి, రైట్? సో ఈరోజు నువ్వు ఏది చూస్ చేసుకుంటావు అని పిల్లలకి ఆప్షన్స్ ఇవ్వండి. అంటే లవ్ బేస్డ్ పేరెంటింగ్ అంటే పిల్లలు అడిగిన ప్రతిదీ ఇవ్వడం కాదు, నో చెప్పాల్సిన చోట నో చెప్పాలి, కానీ భయపెట్టకుండా అర్థం చేసుకునేలా చెప్పాలి. ఎందుకంటే ఫియర్ క్రియేట్స్ టెంపరరీ ఒబీడియన్స్, కానీ అండర్స్టాండింగ్ వల్ల లైఫ్ లాంగ్ సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది. థ్యాంక్ యూ.